నమస్తే. గత కొన్నేళ్ల నుంచి ధరణి అరాచకాలు, ధరణి అక్రమాలు, ధరణిపై ఆరోపణలు మనం విన్నాం. అటువంటి ధరణిని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బంగాళాఖాతంలో కలిపింది. పోనీ కొత్తగా ఏమైనా చేసిందా కాంగ్రెస్ అంటే, ఆ ధరణి ప్లేస్‌లో భూభారతి అనే ఒక కొత్త పోర్టల్‌ని తీసుకొచ్చింది. పోనీ భూభారత్ తోటైనా ఇటు రైతులకు, సామాన్యులకు ఏదైనా ఒరిగిందుందా? సో, రైట్ నౌ ఇదే చర్చ తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచింది. ఈ 2.5 సంవత్సరాల్లో భూభారతితో ఎంతమంది రైతన్నులు బాగుపడ్డారు? ఈ భూభారతితో ఎంతమంది సామాన్యుల సమస్యలకు సొల్యూషన్ దొరికింది? రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన తొలి వెలుగు స్టూడియోలో మాజీ సైనికులు సురేందర్ రెడ్డి గారు జాయిన్ అవుతా ఉన్నారు. ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి. సో, వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. వెల్కమ్ టు తొలి వెలుగు. నమస్కారం అండి. సో, ఈ ధరణి, ఈ భూభారతి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిటి వల్ల ప్రజలకు జరిగిన మేలేంటి? ఏం చెప్తారు? సో, ఏదైతే మనం చెప్పుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో రాష్ట్రం ఏర్పడ్డది. హ్మ్. దాదాపు 12 సంవత్సరాలు గడుస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. చట్టాలు మారుతున్నాయి. పోర్టల్లు మారుతున్నాయి. పోర్టల్‌లో ఊరు పేరు మారుతుంది గానీ, రైతులకు మాత్రం పెద్దగా న్యాయం అనేది జరగడం లేదు భూముల విషయంలో. హ్మ్. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, 5 ఏళ్లకు ఒకసారి చట్టాలు, ప్రభుత్వాలు మారుతున్నాయి. చాలా ప్రభుత్వాలకు ఇదొక సులువైపోయింది. వాళ్ళకి నచ్చినట్టు చట్టాలు మార్చుకోవడం, పోర్టల్‌లు డిజైన్ చేసుకోవడం, ఇది చేయడం. అంతే తప్ప రైతులకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోని వీళ్ళు చట్టాలు, పోర్టల్‌లు తయారు చేయట్లేదు. ఆ విధంగా ప్రభుత్వాలు పనిచేయడం లేదు. చేస్తే పరిస్థితులు ఈ విధంగా ఉండే తెలంగాణలో ఈరోజు. హ్మ్. నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అనంటే 2014 సెకండ్ జూన్ 2014 గత ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అంతకుముందు ఉన్న భూములు ఏ విధంగా ఉండేటి మన సిచ్యువేషన్ అంటే భూముల రిజిస్ట్రేషన్ నుంచి మొదలుపెడితే ఏదైనా సరే. సో, అంతకుముందు మనం వ్యవసాయ భూములు గానీ, నాన్ అగ్రికల్చర్ భూములు, అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములు గానీ, హ్మ్. ఓన్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో మన రిజిస్ట్రేషన్ జరిగేది. సో, గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జరిగే రిజిస్ట్రేషన్‌లను సెపరేట్ చేస్తూ, తహసీల్దార్ గారికి ఒక సెపరేట్ జాయింట్ రిజిస్ట్రార్ అని చెప్పి ఒక సెపరేట్ అవకాశం ఇచ్చింది. ఒక హ్మ్. సెపరేటు డిపార్ట్‌మెంట్ ఓపెన్ చేసింది. అంటే వ్యవసాయ భూములేమో ఎంఆర్ఓ దగ్గర, నాన్ అగ్రికల్చర్ భూములేమో ప్లాట్స్ ఏమో వాళ్ళ దగ్గర, రిజిస్ట్రార్ దగ్గర. సో, ఆ రిజిస్టర్. విధంగా ఒకటి 2 సెపరేట్ చేసింది. చేసిన తర్వాత ఏం జరిగింది తదనంతరం 2018లో ఒక ఎల్ఆర్‌యూపీ ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసింది. హ్మ్. రెవెన్యూ ఈ దస్త్రాలను కంప్యూటరైజ్ చేయడం, రికార్డులను సరి చేయడం, ఒక ప్రక్షాళనం అంటే ఒక టోటల్‌గా ఒక డిజిటలైజ్ చేయడం. ప్రక్షాళన, ఒక డిజిటలైజేషన్. హ్మ్. డిజిటలైజేషన్‌తో పాటు ఆఫ్ రికార్డులు ఉన్నాయి కూడా ప్రక్షాళన. ఓకే. సో, ఆ విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది మొదలుపెట్టింది. 2018లో మొదలుపెట్టిన ప్రక్షాళన 2020లో దాని బేస్డ్‌గానే ఏం జరిగింది? ఆర్ఓఆర్ చట్టం 2020 వచ్చింది. ధరణి పోర్టల్ అనేది లాంచ్ చేసింది. హ్మ్. సో, ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రభుత్వం బాధ్యతతోని ప్రభుత్వ భూములు గానీ, వాళ్ళ డాటా గానీ భద్రంగా ఉండాలని జెప్పి, ఏదో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏదైతే నిర్వహిస్తున్నాయో మన పోర్టల్ కాంట్రాక్ట్‌లు వాళ్ళకు బాధ్యత గల సంస్థలకిస్తే బావుంటది. ఓకే. కానీ గతంలో ఆ ప్రయత్నం జరగలేదు. వాళ్ళు చేసిందేంటంటే, ఏదైతే సత్యం కంప్యూటర్స్ ఫెయిల్యూర్ హ్మ్. సత్యం కంప్యూటర్స్ ఫెయిల్యూర్ ఉందో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ, వాళ్ళ అనుబంధ కంపెనీలో, వాళ్ళ వారసుల కంపెనీలకు టెరాసిస్, ఐఎల్ఎఫ్ఎండ్ అలాంటి సంస్థలకు మన తెలంగాణ భూమిలో ఈ ధరణి పోర్టల్ బాధ్యత వాళ్ళకి అప్పజెప్పి, మొత్తం ప్రైవేట్ చేతిలో పెట్టిర్రు. హ్మ్. సో, ఆ ధరణిలో జరిగిన పరిణామాలేంటి? మనం చూసినాం చాలా ఏళ్లుగా. గత గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఎప్పుడు ఏ పేపర్ చూసినా, ఏ వార్త చూసినా కూడా ధరణి పైనే చర్చ. ఒక కబ్జా కాలం ఎత్తేసి, రైతుల భూములను మళ్ళీ దొరల పేరు మీద దాన్ని కన్వర్ట్ చేయడం. వాళ్ళకు రికార్డ్ చేయడం. రెండోది వీఆర్ వ్యవస్థను తొలగించడం. ఇలా చాలా పెద్ద ఎత్తున ధరణి మీద అక్రమాలు మనం చూసినాం ధరణి సమస్యలు. హ్మ్. సో, ధరణి వల్ల జరిగిన లాభం ఏంటి? వాళ్ళు ధరణి గురించి మనం గొప్పలు చెప్తారు కొంతమంది. ధరణి వల్ల ఒక 2, 3 బెనిఫిట్‌లు తప్ప మిగతా పెద్దగా ఏం లేదు అందులో. ఓకే. సో, అంతకంటే ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏదైతే జాయింట్‌గా ఉండేదో, అది ఆ సబ్ రిజిస్ట్రార్ అయ్యే రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎంఆర్‌ఓ గారు చేస్తుర్రు. చేస్తున్నారు. వ్యవసాయ భూములు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ జరగగానే తొందరగానే మ్యూటేషన్ సక్సెషన్ అయిపోతది. పాస్‌బుక్ మన ఇంటికొస్తది. ఒక అవును. బెనిఫిట్. అవును. రెండోది ఎవరన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనంటే భూమి స్వభావాన్ని మారుస్తారు. నాలా కన్వర్షన్, హ్మ్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్. ఆ భూమి స్వభావాన్ని మార్చడం చాలా ఈజీ. ఈ 2, 3 పాయింట్ల ఆధారంగానే గత ప్రభుత్వం ఆ చట్టం, ఆ పోర్టల్‌ని డిజైన్ చేసి వాళ్ళు పరిపాలించారు. సో, ఓకే. ఆ విధంగానే జరిగింది వాళ్ళ హ్మ్. భూముల హ్మ్. పరిపాలన. అంతే తప్ప ఎక్కడ కూడా ఒక ఎకరం భూమి సర్వే చేయలేదు వాళ్ళు. ఎక్కడ ఒక రైతుకు ఒక గిట్టు పంచాయతీ లేకుండా న్యాయం చేసింది లేదు వాళ్ళు. హ్మ్. ఈ టోటల్‌గా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగానే ఆ చట్టాన్ని ఆర్ఓఆర్ చట్టాన్ని 2020 ధరణి పోర్టల్‌ను దాన్ని ఆ విధంగా డిజైన్ చేసి వాళ్ళు పరిపాలించారు. హ్మ్. సో, దాంట్లో జరిగిన ఇబ్బందులు, రైతులకు కలిగిన ఇబ్బందులు, అక్రమాలు అవన్నీ మనం
గత ప్రభుత్వంలో విన్నాం. ఉమ్, సో దాని తదనంతరం జరిగింది ఏంది? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వీళ్ళు అంతకుముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఇదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మార్పు మార్పు అని చెప్పి ఇలా అధికారంలో ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పారు? మేము అధికారంలో రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో ఏసి మేము మొత్తం ప్రక్షాళన చేస్తాం. గెట్టు పంచాయతీ లేకుండా చేస్తాం అని చెప్పి వీళ్ళు కూడా హామీలు ఇచ్చిర్రు. అవును. అధికారంలోకి వచ్చిర్రు. ఉమ్, మనం 100% చెప్పుకోవాలి. గత ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి ధరణి పోర్టల్ ఈ భూముల సమస్యలని పెద్ద ఎత్తున ఆళ్ళ పాత్ర ఉన్నది. ఓకే. సో అదే ప్రస్తుత ప్రభుత్వానికి ఓట్ బ్యాంక్‌గా మళ్ళింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏందండి? ఫస్ట్ అధికారంలో రాగానే ధరణి కమిటీ ఒకటి అపాయింట్ చేసిర్రు. ఉమ్, ఎవరైతే ఈ భూ చట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్ గారు ఉన్నారో మన ప్రస్తుతం వ్యవసాయ కమిషన్‌లో సభ్యులు వాళ్ళు. సభ్యులు మెంబర్. కోదండరెడ్డి గారు అధ్యక్షతన వాళ్ళు ఒక సభ్యులు ఉన్నారు. అవును. వాళ్ళే దగ్గర ఉండి కమిటీల సభ్యులు వాళ్ళే. ప్రస్తుతం ఉన్న ఇప్పుడు టీజీటీఏ తెలంగాణ తహసీల్దార్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం లచ్చిరెడ్డి గారు. వీళ్ళంతా మేమంతా గతంలో గ్రామాన వెళ్ళి భూన్యా శిబిరాలు నిర్వహించి ఈ భూముల సమస్యల మీద అవగాహన పెంచిన వాళ్ళని. ఇవాళ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది వేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు కమిటీ అనేది మొత్తం స్టడీ చేసింది. ధరణి పోర్టల్ లాభ నష్టాలు ఏంటి అనేది. చేసిన తర్వాత వాళ్ళకి ఒక కమిటీ అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రస్తుత భూభారతి చట్టం ఈ భూభారతి పోర్టల్ అనేది రూపుదిద్దుకుంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే కేవలం చట్టం పేరు మారింది. ఓకే. 2026 చట్టం గత ప్రభుత్వం ఉంటే దాని పేరు 2026 చట్టం అయింది. ధరణి పోర్టల్ పేరు భూభారతి అయింది. సో ఇంతే తప్ప పెద్దగా మార్పులు ఏం జరగలేదు ఇందులో. ఓకే. అందులో 33 మాడ్యూల్ ఉండే, ఇందులో 15 మాడ్యూల్ అయినాయి. ఆ 33 మాడ్యూల్ని వాళ్ళు క్లబ్ చేసి ఒక్కొక్క మాడ్యూల్ ఇప్పుడు 5-6 మాడ్యూల్ని వీళ్ళు జోడించారు. సో ఈ విధంగా దాన్ని మ్యాక్సిమైజ్ ఉన్నదాన్ని మినిమైజ్ చేసుకుంటూ వీళ్ళు ఇది చేశారు తప్ప కొత్తగా వీళ్ళు చేసింది ఏం లేదు. ఓకే. కొత్త సీసాలో పాత సారా ఎట్లుంటుందండి? ఎందుకంటున్నాంటే మాట అంటే మాకు ఆవేదన ఉంది. ఎందుకంటే మేము భూముల మీద పనిచేసినాం, రైతుల సమస్యలు ఇప్పటి కూడా సాల్వ్ అవుతలేవు. మాకు ఆ ఫీలింగ్ ఉన్నది. ఓకే. గత ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్యూపీ చేసిన డాటానే వీళ్ళు ఇవాళ ఇదే పోర్టల్ ఇదే కొనసాగిస్తారు. అంతే తప్ప వీళ్ళు గ్రామాన వెళ్ళి మళ్ళీ రికార్డుల ప్రక్షాళన చేయలేదు. ఏ గ్రామంలో కూడా గ్రామ సభ నిర్వహించలేదు, రెవెన్యూ సభలు నిర్వహించలేదు. ఓన్లీ అప్లికేషన్ మాత్రం తీసుకున్నారు. ప్రజాపాలన అప్లికేషన్, రెవెన్యూ సభలు పెట్టి టెంట్లు వేసి అప్లికేషన్ స్వీకరించారు. అంతే తప్ప సేమ్ యాజ్ ఇట్ ఈస్ ధరణి పోర్టల్ డేటాని భూభారతిలో కొనసాగిస్తారు. అదే సాఫ్ట్వేర్ ను కొనసాగిస్తారు. ఓకే. సో ఈ ప్రభుత్వం అదే సాఫ్ట్వేర్ అంటే గతంలో ఆ సాఫ్ట్వేర్ మీద చాలా విమర్శలు వచ్చినాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రైతుల భూములు, తెలంగాణ భూములు పెడితే ఎక్కడ గోప్యత ఉంటది, వాడు దోచేయనికే కాజేయనికి అవకాశం ఉంటుంది అంటున్నారు. మళ్ళీ ఇదే భూభారతి అదే పోర్టల్ చేతిలో పెడితే, అదే వెబ్సైట్ల చేతిలో పెడితే ఎక్కడ భద్రత ఉంటుంది? సో ఇక్కడ జరిగింది ఏంటంటే గత ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ ఏదైతే ఆ ధరణి పోర్టల్ కాంట్రాక్ట్ ప్రైవేట్ కంపెనీ టెరాసిస్ ఐఏఎఫ్ఎల్ కి అప్పచెప్పారో ఆ కాంట్రాక్ట్ అనేది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year వరకు కొనసాగిందండి. ఓకే. సో అందుకే వీళ్ళు దాన్ని కొనసాగించాల్సి వచ్చింది. దాన్ని అలానే కంటిన్యూ చేసిన తర్వాత 1 year తర్వాత ఈ పోర్టల్ కాంట్రాక్ట్ ఏం చేశారు వీళ్ళు, మన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఏసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది దానికి అప్పగించారు. మంచి పనే చేశారు. అదొకటి ఒప్పుకోవాలి మనం. ప్రైవేట్ సంస్థల దగ్గర ఉన్న భూముల కాంట్రాక్టును, మన పోర్టల్ కాంట్రాక్ట్ను ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చారు. ఇవ్వడంతో సరిపోదు కదా బాధ్యత అనేది. దాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి. అది లోటుపాట్లు ఏందో తెలుసుకోవాలి. దాని అనుగుణంగా చేస్తేనే వీళ్ళకు మనం ఒప్పుకుంటాం. అంతే తప్ప ఇవాళ ఓన్లీ నువ్వు చట్టం ఊరు పేరు మార్చి, పోర్టల్ పేరు మార్చి, ఫోటోలు మార్చి సేమ్ అదే డాటాని కంటిన్యూ చేసుకుంటా ఇవాళ అలానే ఉంటా అంటే ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్దాం మనం. గత ప్రభుత్వంలో సాదా బైనామాలు ఆ చట్టంలో కానీ ఎక్కడ కానీ ఆ సాదా బైనామాలు రెగ్యులర్ చేయడానికి అవకాశం లేకుండా 2026 చట్టంలో ఏం జరిగింది? సెక్షన్ 5A 5B తొలగించారు వాళ్ళు. సెక్షన్ 5A 5B తొలగించారు. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ తొలగించారు. ఏది లేదు అందులో. మొత్తం అన్నింటినీ తుంగలో దొక్కిరు. దాన్ని ఏమంటారు, మన భూదాన ఉద్యమం ఆ చట్టం లేదు, మన సీలింగ్ చట్టం లేదు. ఏ చట్టం మొత్తం చట్టాలన్నింటినీ పాతాళంలో పెట్టి ఇదే గొప్ప చట్టం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. సంతోషం. మీరు చేసిన ప్రచారం ప్రకారం పని ఉంటే మనం విద్యస్తంగా దానికి వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చినాయి కదా. సో అదే విధంగా వీళ్ళు ఏం చేశారు? ఇవాళ చట్టంలో సెక్షన్ లేకుండా వాళ్ళు సాదా బైనామా 9 లక్షల అప్లికేషన్ స్వీకరించారు మీ సేవ ద్వారా. ఎవరో ఒకరు మీలాంటి జర్నలిస్ట్ హైకోర్టులో కేసు వేస్తే అది ఆగిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత మరి ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తారండి? ఇప్పటి వరకు ఒక సాదా బైనామా అప్లికేషన్ ఇంతవరకు సాల్వ్ కాలేదు. 9.5 లక్షల సాదా బైనామా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వ పీరియడ్లో. అది హైకోర్టు కేసు వల్ల పెండింగ్లో ఉండిపోయినాయి. వాటిని సాల్వ్ చేస్తామని చెప్పి భూభారతి చట్టంలో చాలా స్పష్టంగా సెక్షన్ 6 రూల్ 6 ప్రకారం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి వీళ్ళు చేసిర్రు. చట్టం అయితే రాసిర్రు. కానీ చట్టం చేయగానే సరిపోదు కదా.
చట్టం అనేది చిత్తు కాగితాలు కాదండి. చట్టం అనేది రైతులకు ఎంతవరకు న్యాయం జరుగుతున్నప్పుడు దానికి వాల్యూ ఉంటది. అవును. ఆ చట్టం ఇంప్లిమెంట్ కావాలంటే రూల్స్ ఫ్రేమ్ చేయాలి. చట్టానికి అనుగుణంగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్‌కి అనుగుణంగా పోర్టల్ ఉండాలి. ఓకే. సో, ఇక్కడ జరిగిందేంది? సాదాబైనం అప్లికేషన్‌లో మీరు అప్లికేషన్ తీసుకున్నారు. సెక్షన్ ఫ్రేమ్ చేసిర్రు. రూల్స్ ఫ్రేమ్ చేసిర్రు. ఎట్లా ఫ్రేమ్ చేసిర్రు? వ్యతిరేకంగా. హ్మ్. అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. అంటే ఎవరిస్తారండి? గతంలో ఎప్పుడో తెల్ల కాగితాల మీద అవగాహన లేకుండా వాళ్ళు కొనుక్కున్న భూములకు అవును. ఇయాల వాళ్ళ వారసులు, బతుకున్నోళ్ళు, వాళ్ళ బంధువులు సంతకాలు పెట్టాలంటే భూముల రేట్లు పెరిగినాయి. ఎవరు అవును. సంతకం పెట్టరు. హ్మ్. అది ఇంపాసిబుల్ అయింది. దానివల్ల ప్రభుత్వం కూడా అది గ్రహించింది. దాన్ని వెనకడుగు చేసుకొని మళ్ళీ ఇప్పుడు అఫిడవిట్ అవసరం లేదు. మీరు డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని మళ్ళా 2 జీవోలు తీసుకొచ్చింది. ఓకే. సో, అంటే ప్రయత్నాలు మీరు చేసే ప్రయత్నాలన్నీ ప్రాక్టికల్‌గానే ఉన్నాయి ఇంకా. ఇంత హ్మ్. అవగాహన ప్రతిపక్షంలో ఉండి మీరు స్టడీ చేసి అధికారంలోకొచ్చి న్యాయం చేయాల్సిన టైంలో మీరింకా ప్రాక్టికల్ చేస్తుర్రు. హ్మ్. సాదా బైనామాకు మీరు ఒకటేసారి మీరు క్లియర్‌గా ఎవరైతే 12 సంవత్సరాల పొజిషన్‌లో ఉన్నారో, ఎవరైతే ఆధీనంలో ఉన్నారో, ఎవరి దగ్గర పేపర్ ఉందో, వాళ్ళను ఒక 2 పాయింట్ల విషయాల్లో రెగ్యులర్ చేస్తే అయిపోతది. హ్మ్. దాన్ని కొత్తగా కోడిగుడ్డు మీద దాన్నేదో ఒక ఈగలు పీకినట్టు, మోకాలుకు బోడిగుండు ముడిపెట్టినట్టు చూస్తే సమస్యలు పరిష్కారం కావండి. ఓకే. ఏదో ఒక 2 స్ట్రాంగ్ బేస్ పాయింట్ల మీద ఎళ్ళిపోవాలి సీరియస్‌గా. ఇప్పుడు గతంలో ధరణిలో బీఆర్ఎస్ చేసిన తప్పుదాలు, ఇప్పుడు భూభారతిలో మరి కాంగ్రెస్ చేస్తున్న తప్పుదాలు 2 సేమ్ ఉన్నాయంటారా? అంటే గతంలో కలెక్టర్లు చాలా మంది కూడా ఈ ధరణి వల్ల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని కొంతమంది ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటారు. ఇట్లా 100%. ఈ భూభారతిలో కలెక్టర్‌లో లేకపోతే కింది స్థాయి డిప్యూటీ కలెక్టర్‌లో లేకపోతే ఎంఆర్ఓలో ఈ అధికారుల పాత్ర ఏమైనా ఇందులో భూభారతిలో కనిపిస్తుందా? 100% అండి. హ్మ్. గతంలో కుంభకోణాలకు, అవినీతికి ఇద్దరికీ అవకాశం ఉండేది. ఓకే. జిల్లా లెవెల్‌లో కలెక్టర్‌కు, హ్మ్. స్టేట్ లెవెల్‌లో సీసీఎల్ఏ. హ్మ్. సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళకి మాత్రమే ఆ ధరణి పోవటంలో చట్టంలో అధికారం ఉండేది. ఓకే. ఎడిట్ ఆప్షన్ అనేది వీళ్ళకి మాత్రమే ఉండేది. యాక్సెస్ వాళ్ళకే ఉండే. అవును. వాళ్ళకే ఉండేది. కింది స్థాయి ఉద్యోగులు గాని, నా ఎంఆర్ఓ గాని, నా హ్మ్. ఆర్డీఓ గాని, ఆర్డీఓకైతే పనే లేదండి. వాళ్ళని మొత్తం పనిలేనోళ్ళని చేతగానోళ్ళని చేసేసిర్రు గత హ్మ్. ప్రభుత్వం. హ్మ్. ఎంఆర్ఓలకు ఓన్లీ ఈ అమ్మితే కొంటే రిజిస్ట్రేషన్ చేయాలి. అంతే తప్ప వాళ్ళకి కూడా పెద్ద పవర్స్ ఏమి ఇయ్యలే. హ్మ్. టోటల్ పవర్స్ ఇద్దరిద్దరు వ్యక్తుల దగ్గర గత ప్రభుత్వంలో సెంట్రలైజ్ అయినాయి. ఒకటి కలెక్టరు, రెండోది సీసీఎల్ఏ. హ్మ్. ఈ ఇద్దరిని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ కుంభకోణాలు జరిగినాయి. మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం. అమయ్ కుమార్ ఎగ్జాంపుల్, భూదాన్ భూములు గాని. అవును. సో, ఇవన్నీ చూస్తున్నాం మనం. హ్మ్. సో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు సరే అధికారం అనేది ఒకే దగ్గర సెంట్రలైజ్ చేస్తే ఇబ్బందులున్నాయి కాబట్టి అంత అధికారం అనేది ఆ ఎంఆర్ఓ లెవెల్, ఆర్డీఓ లెవెల్, కలెక్టర్ లెవెల్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిర్రు. హ్మ్. సో, అప్పుడు ఇద్దరు చేసిర్రు. ఇప్పుడు తలా పాపం తిలా పిడుగు అన్నట్టు అందరు చేస్తుర్రు. ఓకే. అంతే. అంటే ఇప్పుడు కూడా అవినీతి జరుగుతున్నది. జరుగుతుంది 100%. ఇవాళ హ్మ్. మనం పేపర్‌లో చూస్తున్నాం. మీరు ఏసీబీ కేసులు చూడండి. ఎక్కడ ఎవరిని ముట్టుకున్నా, ఏ ఎంఆర్ఓని ముట్టుకున్నా వందల కోట్లు. అవును. మొన్న లేటెస్ట్‌గా శామీర్పేటలో ఏమో ఒక ఎంఆర్ఓ నాలా కన్వర్షన్ చేయడానికి 30,00,000 లంచం. లంచం. అవును. ఎక్కడ చూసినా మీరు ఇవాళ రెవెన్యూలో ఏసీబీ కేసులలో రెవెన్యూ ఫస్ట్ వస్తుంది. హ్మ్. ఇరిగేషన్ థర్డ్ వస్తుంది. ఎక్సైజ్ ఫోర్త్ ప్లేస్‌లో వస్తుంది. హ్మ్. రోజుకొక కేసు మనకు ఎగ్జాంపుల్ వస్తున్నాయి. అంటే అవినీతి ఎక్కడ 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 సో, అంటే లేదండి. భూభారత్ వచ్చినా అవినీతి కంట్రోల్ గాలే. అవినీతి కంట్రోల్ అప్పుడేమో హ్మ్. ఇద్దరు వ్యక్తులకే అవకాశం ఉండేది. ఇప్పుడు ఓహ్! అందరికి అవకాశం ఉన్నది. ఓకే. ఓకే. ఆ! అందరూ చేస్తుర్రు. హ్మ్. అవినీతి అనేది ఎక్కడ కంట్రోల్ కాలేదు. అప్పుడు ఆహ్, స్పెసిఫైడ్ ఇద్దరికి మాత్రమే ఉంది. ఇప్పుడు అందరికి ఉన్న అవకాశం. హ్మ్. ఇలా అన్యాయంగా ప్రభుత్వ భూములు సెక్షన్ 22 భూములు అందులో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుర్రు. దానిలో నుంచి ఎవరో హైకోర్టులో కేసేస్తే కొన్ని బయటపడ్డాయి తప్ప, హ్మ్. వీళ్ళు చేసిందేం లేదు. ఓకే. సో, రైతుల భూములు కూడా నిషేధ జాబితాలోకెళ్ళిపోయినాయి కొన్ని. అందులో 22 పెట్టేసారు ఏళ్లకు. వాంటెడ్‌లీ. హ్మ్. కావాలని. రైతుల ఓకే. భూములు, స్వాతంత్ర సమరయోధుల భూములు, మాజీ సైనికుల భూములు హ్మ్. అన్నీ తీసుకెళ్ళి సెక్షన్ 22 పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తుర్రు. గత ఓకే. ప్రభుత్వం అట్లే చేసింది. వీళ్ళు ఇట్లా ఇప్పుడు చేస్తుర్రు. ఈ 22ఏలో ఇట్లా ఈ రైతుల భూములు, సైనికుల భూములు పెడితే వాళ్ళకొచ్చే లాభం ఏంది? దాన్నేం చేస్తారు అందులో పెట్టిన తర్వాత? ఒక దళారీ ఒక వ్యవస్థ అనేది నడుస్తదండి మధ్యలో. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఒక గ్రామం ఉంటది. ఓకే. సమస్య ఉంటేనే మీకు మీ దగ్గరికి పెద్ద మనిషి దగ్గరికి వస్తారు చెప్పుకోవడానికి. అవును. సమస్యలే లేనప్పుడు ఇక మీ పెద్ద మనిషి దగ్గరికి ఖాళీగా ఎవరొస్తారు? ఉంటాడు. ఖాళీగా ఉంటాడు. అవును. సో, ఆ విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఓకే. మీరు నిజాయితీగా రైతులకు గాని, ప్రజలకు గాని న్యాయం చేయాలనుకుంటే ఈ ఇలాంటి కాలయాపన చేయకుండా హ్మ్. చాలా క్లియర్‌గా మీరు చట్టాలు, ఫోటోలు ఫ్రేమ్ చేస్తే అవకాశం ఉంటది. అప్పుడు దళారీ వ్యవస్థ నడిచింది. ఇప్పుడు దళారీ వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు చాలా మంది ఫోన్‌లొస్తాయి. ఎక్కడెక్కడన్నా భూములు ఉన్నాయా మాజీ సైనికులయి హ్మ్. అమ్మడానికి. హ్మ్. ఎన్‌ఓసీలు కావాలన్నా మేము ఇప్పిస్తాం, మేము చేపిత్తాం. అంటే మీరు ఎవరండి నాకు అర్థం కాదు. మీరు ఎంఆర్ఓనా? ఆర్‌డీఓనా? హ్మ్. కలెక్టరా? సీసీఎల్ఏ సెక్రటరీయా? సో, ఈ విధంగా దళారీ వ్యవస్థను ఒక నడుపుకుంటా బ్యాక్ ఎండ్‌లో పెద్ద ఎత్తున గత ప్రభుత్వం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తుంది తప్ప, హ్మ్. కొత్తగా వీళ్ళు చేసింది ఏమి లేదండి. ఓకే. సో, సాదాబైన విషయంలో మనం ఒక పాయింట్ మర్చిపోయాము. మీరు చట్టం ఒకటి రాస్తారు. రూల్స్ హ్మ్. ఒకటి ఫ్రేమ్ చేస్తారు. దీనికి అనుగుణంగా ఇంకొకటి ఏంటి పోర్టల్ ఒకటుంటది. మరి హ్మ్. ఎట్లా సాల్వ్ అయితదండి? ఓకే. మీరు 5 ఏళ్లకోసారి చట్టాల పేర్లు మారుస్తారు. పోర్టల్‌ల పేరు మారుస్తారు. ఓకే. కానీ ఒక రైతుకు మీ సేవలో అప్లై చేసుకున్న మీ సేవ ఆపరేటర్ ద్వారా చిన్న మిస్టేక్ జరిగింది. ఓకే. సర్వే నంబర్ టిపికల్ మిస్టేక్‌లు అంటారు దాన్ని. ఆ టిపికల్ మిస్టేక్‌లని కరెక్షన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇయ్యరా?
అంటే ప్రభుత్వాలకు మీకు మాత్రం 5 ఏళ్లకోసారి అన్ని మార్చడానికి అవకాశం చట్టాలు ఉంటది. మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటది. కానీ ఒక సామాన్య రైతు ఏదో మీ సేవలో చిన్న కరెక్షన్ అప్లికేషన్ జరిగింది. మీ సేవ ఆపరేటర్ ద్వారానో లేకుంటే స్వయాన అవగాహన లేక వాళ్ళకి వాళ్ళ సాదామైన అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇయ్యరా మీరు? ఓకే. ఇలా ఏది చూడకుండా డైరెక్ట్ మొత్తం ఏదో ఒక రీజన్‌లో మీరు రిజెక్ట్ చేస్తుర్రంటే మరి ఎందుకున్నట్టుగా ప్రభుత్వాలు 5 ఏళ్లకోసారి మీరు ప్రభుత్వాలు మారడం దేనికి? చట్టాలు పోటాలు మార్చడం దేనికి? ఎవరి హ్మ్. కోసం ఇది? హ్మ్. అంతిమంగా ప్రజలకు ఎంత ఎంత లాభం జరుగుతుందో అదే కదా మన ఉద్దేశ్యము. ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం? హ్మ్. వ్యవస్థలు గాని, ముఖ్యమంత్రులు గాని, ప్రభుత్వాలు గాని, రెవెన్యూ మంత్రులు గాని ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం? ఓకే. ఆలోచించాలి గదా! ఆ విధంగా చర్యలు ఉండాలి ఇప్పుడు గదా! సురేందర్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ హయాంలో అనుకుంటా ఈ వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను మేము తీసేస్తాం. ఇదంతా కూడా కింది స్థాయిలో దోపిడీ జరుగుతున్నది. భారీగా వీళ్ళంతా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఒక చర్చ జరిగి ఆ వ్యవస్థనే రద్దు చేసినటువంటి పరిస్థితి. చేసిర్రు. బట్ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా కొత్తగా జీపీఓకి సంబంధించి ఏదో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆఫీసర్లు అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చిర్రు. ఏమైనా మార్పు వచ్చిందా? వాళ్ళు తీసేసిర్రు. వీళ్ళు కొత్తగా నియమించిర్రు. సో ఇందులో ఏమైనా మార్పు ఉందా? అప్పుడు ఎట్లుండే? ఇప్పుడు ఎట్లుండే? సో, గతంలో వీఆర్ఓలకనేది విలేజ్ లెవెల్‌లో ఎడిట్ ఆప్షన్ ఉండేదండి. హ్మ్. ఎడిట్ ఆప్షన్ అనేది ఇప్పుడు ఒకరి పేరు మీదకెళ్ళి అమ్మాలన్నా, కొనాలన్నా పట్టా పేరు మార్పిడి అనేది ఆ లాగిన్ ఐడీ ఆ అవకాశం అనేది కేవలం వీఆర్ఓలో మాత్రమే ఉండేది. ఓకే. కేసీఆర్ గారు పదే పదే చాలా సార్లు గుర్తు చేసారు. ముఖ్యమంత్రి లేని అధికారం వీఆర్ఓకి ఉందని చెప్పి హ్మ్. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారు ఇట్లా అట్లా అని చెప్పి చాలా వార్తలు చూసినాం మనం. సో, ఓకే. నిజంగానే వాళ్ళు చేసిర్రు. లేదని లేదు. కొన్ని ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. అలా హ్మ్. అని చెప్పి మొత్తం వ్యవస్థ తప్పు కాదు కదా! సో, వాళ్ళని తొలగించారు. వాళ్ళని తొలగించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? వీళ్ళు మేము మార్పు మార్పు అని గొప్పలు చెప్పి అదే వీఆర్ఓలను మళ్ళా పేరు మార్చిర్రు. హ్మ్. పేరు మార్చి వీఆర్ఓ ప్లస్‌ల గ్రామ పాలన అధికారి జీపీఓ అని పేరు చెప్పి ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చిర్రు. ఓకే. ఒక 4000 మెంబర్స్‌ని ఇలా మళ్ళా అపాయింట్ చేసిర్రు. అది కూడా మొత్తం చేయలే. పూర్తిగా చేయలే. రాష్ట్రమంతా చేయలే. రాష్ట్రమంతా చేయలే. కొన్ని చోట్ల. రాష్ట్రంలో తెలంగాణలో ఆల్‌మోస్ట్ ఒక 12,700 జీపీలుంటే అందులో రెవెన్యూ గ్రామాలు. హ్మ్. రెవెన్యూ హ్మ్. గ్రామాలంటే ఒక 2 గ్రామాలు కలిపి ఒక రెవెన్యూ పరిధి ఉంటది విలేజ్ మ్యాప్. ఓకే. ఆ రెవెన్యూ గ్రామాలు ఆల్‌మోస్ట్ ఒక 10,900 చిల్లరున్నాయండి. హ్మ్. ఆ 10,930 రెవెన్యూ గ్రామాలకు వీళ్ళు ఇంతవరకు అపాయింట్ చేసింది 4,000 జీపీఓలని. ఓకే. ఒక్కొక్కరి పైన 2, 3 విలేజ్‌ల బాధ్యత అప్పచెప్పారు. హ్మ్. వాళ్ళకి అవగాహన పెద్దగా లేదు. పాత వీఆర్ఓలు కాదు వాళ్ళు. అవును. పాత వీఆర్ఓలు వాళ్ళు వాళ్ళ సర్వీసులకు విరుద్ధంగా మిగతా డిపార్ట్మెంట్‌లో ఏదో రకంగా ప్రమోషన్ లేకుండా ఉండడం సెటిల్ అయిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు వాళ్ళు. హ్మ్. వాళ్ళకి అవకాశాలు ఇచ్చిర్రు. ఈ ప్రభుత్వం రాగానే వీఆర్ఓలు మళ్ళీ మీరు రావాలంటే మాకు సర్వీస్ చార్ట్ లేదు. ఇందులో అందులో మనం ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాం. ఈ పోస్ట్ ఓకే. కాకపోతే ఆ పోస్ట్ మా పరిస్థితి ఉన్నది. సో, హ్మ్. అందుకే మేము రాలని చెప్పి చాలా మంది రాలేదు వాళ్ళు. ఎక్కడైతే వీఆర్ఏలు విలేజ్ లెవెల్ ఇంతకుముందు గ్రామ పంచాయతీలో చేసారో వాళ్ళే కొంతమంది వీళ్ళు పరీక్ష నిర్వహించి వీళ్ళని అపాయింట్ చేసిర్రు. ఓకే. ఇలా పేరు మార్చి మీరు అపాయింట్‌మెంట్ చేసిర్రు. వాళ్ళొచ్చిన తర్వాత ఏం చేస్తుర్రు వాళ్ళు? వాళ్ళకి పెద్ద పవర్స్ ఏం లేవు. హ్మ్. ఏదో ఇప్పుడు సాదామైన అప్లికేషన్ 6,00,000 అప్లికేషన్ వాళ్ళు ఇచ్చినా అంటారు. ఆ అప్లికేషన్‌లని వీళ్ళని తీసుకుపోయి నోటీసులు ఇవ్వడమే వాళ్ళ పని. ఓకే. ఏదైనా ఎంక్వైరీ రిపోర్ట్ ఉంటే ఎంక్వైరీ రిపోర్ట్ రాయడం. హ్మ్. ఈ ఆర్ఐ వచ్చినప్పుడు, ఎంఆర్ఓ వచ్చినప్పుడు వాళ్ళు సహకరించడం తప్ప వాళ్ళతోని పెద్దగా మార్పొచ్చింది ఏం లేదు. ఓకే. సో, ఈ ప్రభుత్వం చేయాల్సిందేందంటే, మేము ఇయాల గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను మొత్తం ఇది చేసింది, సర్వనాశనం చేసింది. మేము రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్తుర్రు. అది చెప్పేది, చేసేది మాత్రం పొంతన లేదండి. హ్మ్. ఇయాల మీరు గ్రామ పాలన అధికారిని విలేజ్‌లో అపాయింట్ చేసిర్రు. చేసినప్పుడు ఏం చేయాలి? ఒక విలేజ్ అకౌంట్ రాయాలి మళ్ళా. గ్రామ సభ నిర్వహించాలి. రెవెన్యూ సదస్సులు పెట్టాలి. ఒక గ్రామంలో భూములెన్ని, ప్రభుత్వ భూములెన్ని, ప్రైవేట్ భూములెన్ని, గ్రామకంఠం భూములెన్ని, హ్మ్. అందులో చెరువులు, కుంటలెన్ని, ఒక అకౌంట్ అనేది డీటెయిల్‌గా రాయాలి. ఓకే. మెయింటైన్ చేయాలి. వీళ్ళు అట్లా చేస్తలేరు. హ్మ్. ఆ ధరణిలో ఇంతకుముందు ఎట్లా ఉండంటే సెక్షన్ 22 మీకు చెప్పినట్టు అది ఇంత పెద్దగా హోల్‌సేల్ వ్యాపారంలాగా ఒకటే ఉండే లిస్ట్ అందులో. మొత్తం కలగూర గంపలాగా. హ్మ్. అందులోనే చెరువులు, కుంటలు, ఇరిగేషను ఎట్సెట్రా, ఎట్సెట్రా ఎండోమెంట్ అన్నీ కలగలిపి ఉండే. ఓకే. ఇయాల వీళ్ళు ఏం చేస్తుర్రు? దాన్నే ఫిల్టర్ చేసి, కేటగరీ చేసి మళ్ళా సెపరేట్ చేసిర్రు. అంతే తప్ప వీళ్ళు చేసిన ఘనకార్యం ఏం లేదు. హ్మ్. ఆన్‌లైన్‌లో చేయడం చాలా సులువండి. అదే డేటాను మీరు ఫిల్టర్ చేయడం కాదు. ఆ డేటా అనేది ఆ లోపాలున్నాయి, లోపభూయిష్టంగా ఉన్నది ఆ పోర్టల్ డేటా. మళ్ళా మీరు గ్రామ సభ నిర్వహించి మొత్తం రికార్డులన్నీ ప్రక్షాళన చేసి 2018లో ఏ విధంగా అయితే ఎల్ఆర్‌యూపీ ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసారో, ఆ విధంగా వీళ్ళు మళ్ళా రికార్డ్ ప్రక్షాళన చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటది. హ్మ్. ఇలా వాళ్ళు చేసిన దాన్ని మీరు కంటిన్యూ‌గా చేసుకుంటే ఏదో గొప్పలు చెప్పుడు ప్రచారం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో, ఆ ఓకే. విధంగా పేరు మార్చి వీళ్ళు ఇది చేసిర్రు తప్ప, ఆ వీఆర్ఓలొచ్చినా, ఈ జీపీఓలొచ్చినా కూడా పెద్దగా మార్పనేది లేదండి గ్రామాలలో. హ్మ్. ఇప్పటికి ఈ భూభారతికి సంబంధించి గవర్నమెంట్ 2 ½ ఇయర్స్ అవుతా ఉంది గదా! ఇంకా ఆల్‌మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయితే ఎన్నికల మూడ్‌కెళ్ళిపోతది. సో, ఇన్ టైమ్‌లో ఈ 2 ఏళ్లలో మీరన్నట్టుగా ఇన్ని సమస్యలున్నాయి గదా! ఈ పోర్టల్‌ని ఎట్లా మేము భూభారతి తెచ్చినాము. ఈ భూభారతి వల్ల చాలా మేలు జరిగిందని ఎట్లా నిరూపించుకోగలుగుతాం? సాధ్యమయ్యే పని అంటారా? ఈ షార్ట్ టైమ్‌లో 2 ఇయర్స్‌లో గవర్నమెంట్‌కి? వీళ్ళు అధికారంలోకి రాగానే ధరణి కమిటీ వేసి భూభారతి అనే చట్టం చేసిర్రు. హ్మ్. సంవత్సరం తర్వాత అది కూడా. అవును. ఎందుకంటే 2025 లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఏప్రిల్‌కు ఈ జూలైకి ఆల్‌మోస్ట్ ఒక 17 మంత్స్ అవుతుంది. కొత్త అవును. చట్టం చేసి వీళ్ళు. అవును. చట్టంలో చాలా పకడ్బందీగా రాశారండి. హ్మ్. ఎందుకంటే భూభారతి రావడానికి కారణమే ధరణి. ఓకే.
ధరణిలో ఉన్న లోపాలకు కారణంగానే భూభారతి చట్టం అనేది వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఆ ల్యాండ్ లార్డ్ ఎక్స్పర్ట్ ఎవరైతే భూమి సునీల్ గారు అయితే చట్టాన్ని ఫ్రేమ్ చేసిర్రు అధికారులు కొందరు కూర్చొని, అందులో అవును. చాలా స్పష్టంగా మీరు పేర్కొన్నారు కొన్ని. ఎట్లా అంటే సాదా బైనం రెగ్యులర్ చేయాలి, ఉమ్, అధికారులకు పవర్స్ ఇవ్వాలి, ఎంఆర్ఓ ఆర్డీఓ లెవెల్ వాళ్ళు వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద అప్పీల్ చేయాలి మనం. ఓకే. ఇప్పుడు ఎంఆర్ఓ పని చేయలేదు, ఉమ్, ఎంఆర్ఓ పైన ఆర్డీఓకి అప్పీల్ చేయొచ్చు మనం. ఆర్డీఓ సరిగా పని చేయలేదు, ఆర్డీఓ రిపోర్ట్ మీద మనం కలెక్టర్కి అప్పీల్ చేయొచ్చు. ఓకే. కలెక్టర్ కూడా మనకు న్యాయం చేయట్లేదు, మన సీసీఎల్కి అప్పీల్ చేయొచ్చు. ఒక స్టెప్ బై స్టెప్ ఒక చట్టంలో భూభారతి చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఓకే. మేము దాన్ని ఏమంటారు, ఇంకా గొప్ప గొప్ప రాసిర్రు అందులో. ఉమ్, అది ఆ భూభారతి చట్టాన్ని చదివితే మనకంతా ఇక భూముల సమస్యలు అన్ని సాల్వ్ అయిపోయినాయి తెలంగాణ అని చెప్పి మనం ప్రశాంతంగా నిద్రపోవాల్సిన అనుకుంటాం. ఆ చదివితే అట్లా అనిపిస్తది. ఓకే. కానీ ఆచరణ చూస్తే మాత్రం పెద్దగా ఏం లేదు. ఉమ్, ఆకాశానికి భూమికి ఉన్నంత ఫరక్ ఉన్నది. ఓకే. అందులో రెవెన్యూ ట్రిబ్యునల్ పెడతా అన్నారు, ఉచిత న్యాయశాల అన్నారు. ఏదో చాలా గొప్పగా రాసిర్రు అది. కానీ ఇంప్లిమెంటేషన్ చూస్తే మళ్ళా కుక్కతోక వంకర అంటూ పాత ప్రభుత్వం దానిలాగానే పోతుంది తప్ప పెద్దగా మార్పేం లేదండి. ఉమ్, ఇంకొకటి వీళ్ళు చేసిన ఒక బెస్ట్ ఆప్షన్ మంచి పని ఏందంటే, ఇప్పుడు మనం నాన్ అగ్రికల్చర్ భూములు మనం కొనుగోలు చేసినప్పుడు ఒక ప్లాట్, ఒక లేఅవుట్, ఒక వెంచర్ అనేది అందులో మ్యాప్ మెన్షన్ అయితది. అవును. ఒక మ్యాప్ అనేది గీసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అయితది మనకు. మన ఎంటర్ 100 యార్డ్సా, 200 యార్డ్సా, అది ఎల్/బి ఎంత అని చెప్పి అదొకటి ఆప్షన్ ఉంది నాన్ అవును. అగ్రికల్చర్‌ల. నాన్ అగ్రికల్చర్. సో, వీళ్ళు కూడా అగ్రికల్చర్ వ్యవసాయ భూములు కూడా మీరు ఎకరమైనా, 2 ఎకరాలైనా కొనుగోలు చేసేటప్పుడు ఆ సర్వే జరుగుతది. ఆ సర్వే జరిగిన మ్యాప్ సబ్మిట్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ జరుగుతదని చెప్పి ఒక మంచి అందులో మెన్షన్ చేసిర్రు. ఓకే. అది ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా స్పీడ్‌గా. వీళ్ళు అలా చేయకుండా పైలట్ ప్రాజెక్ట్‌లు అంటారు. ఉమ్, ఎక్కడ ఇప్పుడు మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఖమ్మంలో. ఖమ్మంలో వాళ్ళ పాలేరు నియోజకవర్గంలో వాళ్ళ ఏదో తెలిసిన వాళ్ళని అక్కడనే చేయాలి. ఓకే. అక్కడొకటి వీళ్ళు టైమ్ పాస్ పైలట్ ప్రాజెక్ట్‌లని టైమ్ పాస్ చేస్తుర్రు ఒకటి. ఉమ్, 2 డిజిటల్ ల్యాండ్ సర్వే అన్నారు. అది కూడా ఇంతవరకు సంపూర్తిగా పూర్తి కాలేదు. చేయలేదు. ఉమ్, అప్పుడెప్పుడో నిజాం కాలం టైంలో సర్వే జరిగిన భూములు 400 గ్రామాలు ఉన్నాయి. ఆ రికార్డులు సక్కగా మేము అవే చేస్తామని చెప్పి ఇప్పుడు పాట పాడతారు. అంటే ఎప్పుడో 90 ఏళ్ల కింద నిజాం సర్వే జరిగినప్పుడు భూములను సర్వే చేయడం మీకు అది అవకాశం ఇచ్చారా ప్రజల అధికారం? ఉమ్, కాదు కదా! తెలంగాణ వచ్చిందేంది? ఉద్దేశ్యం ఏంది? ఇయాల ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినా కూడా ఇదైతున్నాయి. ఆ ఉద్దేశంతోనే మీకు ఇచ్చారు కదా! 10 ఏళ్ల తర్వాత కూడా మాకు పరిస్థితులు మారట్లేదని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. అవును. సో, ఆ విధంగా మనం నడుచుకోవాలి కదా! మీరు చట్టం రాసిందొకటి, పోర్టల్ ఒకటి. ఉమ్, పోర్టల్ ఎట్లుంది? సేమ్ ఊరు పేరు మార్చిర్రు. కొత్త సీసాలో పాత సార్ అన్నట్టు అదే డాటాని మీరు కంటిన్యూ చేసిర్రు తప్ప, ఓకే. ఎక్కడ కూడా రికార్డు ప్రక్షాళన చేయలేరు మీరు. ఉమ్, టెంటేసి రెవెన్యూ సర్వీస్‌లు అని చెప్పి అప్లికేషన్ తీసుకుంటే సరిపోతదా? సాల్వ్ అయితదని కాదు కదా! ఓకే. సాదాబైన అప్లికేషన్‌లు అలానే ఉన్నాయి. ఇంకా నోటీస్‌లో పూర్తి చేయలేదు. నంబర్ 1 పాయింట్. రికార్డుల ప్రక్షాళన చేయలేదు. నిన్న మొన్న ఏదో కమిటీ ఏసారు మళ్ళా కొత్తగా. ఎందుకు? గతంలో పోర్టల్‌లో దొంగలున్నారు. బ్యాక్ ఎండ్‌లో పెద్ద ఎత్తున అడ్మిన్‌లున్నారు. గోస్ట్ అడ్మిన్‌లున్నారు. వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని చెప్పి ఇవాళ ఒక చట్టం పోర్టల్ తెచ్చిర్రు వీళ్ళు. ఉమ్, తెచ్చినప్పుడు ఇవాళ కూడా అదే కంటిన్యూ అయితుందని చెప్పి మేల్కొని ఇప్పుడు ఒక మళ్ళా కమిటీ ఏసిర్రు మొన్న. ఓకే. అంటే ఇన్ని రోజులు ఏం చేసిర్రండి మరి? మేము ఎప్పటినుంచో చెప్తున్నాం. ఉమ్, ఆ చట్టము పోర్టల్ లోపభూయిష్టంగా ఉన్నది. దాన్ని పకడ్బందీగా ఇది చేయాలి. రికార్డుల ప్రక్షాళన చేయాలని చెప్పి మేము ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాం మేము. అయినా ఓకే. కూడా ప్రభుత్వం పట్టించుకోదు. ఉమ్, మీరు సంవత్సరం పాటు మీరు టైమ్ పాస్ చేస్తారు. చట్టం అధికారంలోకి వచ్చి 2.5 ఏండ్లు అయింది. ఇప్పుడు మీరు చట్టం వచ్చి 14 నెలలు అయితుంది. ఇంకెప్పుడు చేస్తారండి? ఎప్పుడు చట్టాన్ని మీరు పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారు? ఉమ్, రెవెన్యూ మంత్రి గారేమో అంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ మధ్యన చెప్పట్లేదు. గతంలో ముహూర్తాలు పెట్టేవారు. అవును. భూభారతి చట్టం అద్భుతం, అమోఘం. మేము దసరా వరకు దీన్ని సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తాం. దీపావళి వరకు చేస్తాం. ఉగాది వరకు చేస్తాం. లేకుంటే సంక్రాంతి వరకు చేస్తాం. ఇట్లా ఒక ముహూర్తాలు పెట్టేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఆ ముహూర్తాలు కూడా పెట్టట్లేదు ఆయన. పైలట్ ప్రాజెక్టులు అంటారు. కమిటీలు అంటారు. ఫస్ట్ ఒక ధరణి కమిటీ చేసిర్రు. అవును. ఆ కమిటీ నివేదిక ఎవరికీ తెలవదు. ఇప్పుడు మళ్ళొక కమిటీ చేసిర్రు. పోర్టల్ సరిగ్గా లేదు. మొత్తం వాళ్ళు క్రియేట్ చేసిన ఆ సాఫ్ట్‌వేర్ పోర్టల్ అనేది మొత్తం లోపభూయిష్టంగా ఉన్నది. దానివల్ల పెద్ద ఎత్తున బ్యాక్ ఎండ్‌లో అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అవును. ఈ పోర్టల్‌ని కూడా మార్చాలి అని చెప్పి ఇప్పుడు కొత్త పోర్టల్ తెచ్చే పనిలో మళ్ళా ఒక కమిటీ చేసిర్రు. ఓకే. అంటే కమిటీలు, పైలట్ ప్రాజెక్టులు వీళ్ళు టైమ్ పాస్ చేస్తుర్రు తప్ప ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎక్కడ కూడా ఒక సీరియస్‌నెస్ అనేది లేదు వీళ్ళకు. ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు, మీరు సూటిగా రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైనటువంటి రైతులు, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూసిర్రు. కాంగ్రెస్ భూభారతిలో మాకు చూసిర్రు. ఊరటొస్తది, మాకు న్యాయం జరుగుతదని. సో, ఈ 2.5 ఏళ్లలో కూడా వాళ్ళకి ఇంకా న్యాయం జరగలే. సో, అటువంటి హోప్స్ పెట్టుకున్న రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒకటండి, గత ప్రభుత్వం అన్యాయంగా సెక్షన్ 22A అంటే అదొక ప్రభుత్వ భూముల రక్షణ కవచం. హ్మ్. అలాంటి రక్షణ కవచం సెక్షన్ 22A నిషేధ జాబితాలో ప్రభుత్వ భూములు కూడా చేర్చిర్రు. చేర్చి చాలా ఇబ్బందులు పెట్టిర్రు. హ్మ్. ఇబ్బందులు పెట్టి ఇంతవరకు దాంట్లో నుంచి ఎవరు బయటకు పడట్లేదు ఇంకా. ఓకే. అందులో నుంచి బయటికి రావాలంటే మనం ఏకంగా వైకుంఠంలో మనం ఫార్మింగ్ ఎట్లుంటే అట్లున్న పరిస్థితి ఇప్పుడు. హ్మ్. ఏదో ఒక స్టెప్ ఎక్కుంటా పోతా ఉంటే ఎవరో ఒకరు ఎన్నో తలుగుతుర్రు. ఏదో ఒక డిమాండ్ చేస్తుర్రు. దాంట్లో నుంచి ఆ భూములను బయటపడేయడం చాలా క్లిష్టంగా మారింది. ఓకే. చట్టంలో అవకాశాలున్నా గూడా, అందరికి పవర్స్ ఉన్నా గూడా,
ఈ అవినీతి దళారుల వ్యవస్థల వల్ల ఏమైతే జరుగుతుందంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్పిస్తా, ఇగో పలానా రెవెన్యూ మంత్రి నా సుట్టపోడు, ఎంఆర్ఓ నా బామ్మరిది, కలెక్టర్ నాకు బంధువు అని చెప్పి దళారు వ్యవస్థ నడుస్తుంది ఒకటి. ఓకే. సో ఈ ముసుగుల వాళ్ళు పెద్ద ఎత్తున అలా నష్టపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి అవగాహన ఉండదండి. ఇప్పుడు గ్రామాల్లో ఉన్న రైతులకు ఎట్లుంటదంటే నా సమస్య పరిష్కారం అయిందా లేదా అని అదే చూస్తారు వాళ్ళు. అంతే. అంతే తప్ప చట్టం పేరు మారిందా, పోర్టల్ పేరు మారిందా, అందులో ఆ సెక్షన్ ఉందా, ఈ సెక్షన్ ఉందా అవన్నీ తెలియవు వాళ్ళకు. ఓకే. సో ఆ విధంగా వాళ్ళు నష్టపోతున్నారు. సో ఇక్కడ పెద్ద సమస్య జరిగింది ఏంటంటే ఆ గతంలో గతంలో ఉన్నవాడికి ఇప్పటికి ఇంతవరకు మార్పు అనేది లేదండి. ప్రజల సమస్యలలో భూమి సమస్యలలో పెద్దగా మార్పు అనేది జరగలేదు. ఎక్కడ కూడా మార్పు అనేది రావడం లేదు. వీళ్ళు ఏదో అక్కడక్కడ ఒకటి రెండు శాంపిల్స్ చేసి చూపించుకుని ప్రచారం చేస్తున్నారు తప్ప స్పష్టంగా ఇగో ఇన్ని లక్షల అప్లికేషన్లు ఇప్పటివరకు మేము రెవెన్యూ సమస్యలు సాల్వ్ చేసినాం మా ప్రభుత్వంలో, చట్టం వచ్చి పోర్టల్ వచ్చి సంవత్సరం అయిందని వాళ్ళ దగ్గర డాటా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ విధంగా పనితనం లేదు. సో రైతులు అనేది ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ. రైతులు అనేది నా సాదామైన సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుంది, నా భూమి ఎప్పుడు సర్వే అవుతుంది, నా గెట్టు సమస్య ఎప్పుడు తీరుతుంది. ఇంకా గ్రామాలలో చాలా మంది రైతులకు తువ్వ పంచాయతీ అండి. చేను పోవాలంటే పోను పోవాలంటే ఆ ముందట ఉన్నోడు ఈ లాస్ట్ ఉన్నోని అంటే నాకు దగ్గర నాకు గుంట రీప్లేస్ ఇస్తేనే ఇస్తాను వాడంటాడు. అవును. సో గతంలో కొంచెం నక్షబాటలు ఈ రెవెన్యూ కెనాల్స్ వల్ల కొంచెం తోలనే సాఫ్ అయినాయి. వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాటి కూడా పరిష్కారం లేదు ఈ చట్టంలో. సో టోటల్ గా వీళ్ళు ఒక టైం పాస్ చేస్తారు అంతే తప్ప సీరియస్నెస్ అనేది లేదు. ఆ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్దామండి. ఈ ప్రభుత్వానికి దాన్ని ఏమంటారు, ఒక టెస్ట్, దాన్ని ఏమంటారు మనం ఒక లిట్మస్ టెస్ట్ లాగా మనం మాట్లాడుకుందాం వీళ్ళ నిజాయితీకి ఏందనేది. వీళ్ళు గత ప్రభుత్వము బ్యాక్ ఎండ్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కొల్లగొట్టింది, లక్షల ఎకరాలు ఇట్లా అట్లా అని చెప్పి మేడ్చల్ రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసిందని ఆరోపణలు చేశారు. వెల్కమ్, మీ ఆరోపణలు నిజమే అని చెప్పి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు మీరే ఉన్నారు కుర్చీలా. గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీద ఒక ఫోరెన్సిక్ ఆడిట్ అనేది అపాయింట్ చేసిరండి. ఫోరెన్సిక్ ఆడిట్ ఏంటి అది? ధరణి పోర్టల్లో ఎవరైతే బ్యాక్ ఎండ్లా ఈ భూముల ప్రభుత్వ భూములు ఉంటాయి కదా, ప్రభుత్వ భూములు చాలా కేటగిరీలు ఉంటాయి మనకు. నిజాం కాలం నుంచి భూములు ఏంటి, మన భూములు సర్వే కాస్ట్ భూములు, ఇనాం భూములు, ఎండోమెంట్ భూములు, వక్ఫ్ భూములు, ఎవాక్యూ ప్రాపర్టీ, భూదాన్, ఎవాక్యూ ప్రాపర్టీ, ఇలా ఎనిమి ప్రాపర్టీ, కాంతిశీకుల భూములు, దేవాదేవ చాలా కేటగిరీ భూములు ఉన్నాయి. ఆ ల్యాండ్ బ్యాంక్ అంతా పెద్ద ఎత్తున కొల్లగొట్టిండు కేసీఆర్, లక్షల ఎకరాలు ఇచ్చేసిండు, కోట్లు ఇచ్చేసిండు అని వీళ్ళు ఆరోపణలు చేశారు కదా. చేసి ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేసారు. ఆ ఫోరెన్సిక్ ఆడిట్ అనే కాంట్రాక్ట్ అనేది ఎవరికి ఇచ్చారు? కేరళ గవర్నమెంట్ లో కేరళ రాష్ట్రంలో ఒక ప్రైవేటు ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీ మరి ఏం చేస్తుంది ఇన్ని రోజులు? దాని డాటా ఏంది? ఏ గ్రామంలో ఏ సర్వే నంబర్, ఏ జిల్లా, ఏ మండలం, ఎంత ల్యాండ్ బ్యాంక్ కొల్లగొట్టారు, మా డీటెయిల్స్ అని మీరు ఎందుకు బయట పెట్టట్లేదండి? ఇవాళ ఎందుకు మీరు బహిర్గతం చేయట్లేదు? మీరు వాళ్ళ అధికారుల మీద పడి ఏసీబీ కేసులు నమోదు చేస్తుంది, వాళ్ళ ఆస్తులన్నీ మొత్తం అన్ని పబ్లిష్ చేస్తారు, ఫేస్బుక్ లో పెడుతురు కదా. మరి భూములు కొల్లగొట్టిన వివరాలు మీరు బహిర్గతం చేయరు? దాన్ని ఎందుకు దాచిపెడుతురు? అంటే లోపల మీకు ఏమైనా సెటిల్మెంట్ జరుగుతున్నాయా? లోపల బ్యాక్ అండ్ లింక్ ఏమైనా జరుగుతుందా? అంటే మిమ్మల్ని ఎలా నమ్మాలా మేము? సో ఇప్పుడు అధికారులను పట్టుకుంటున్నారు, ఓకే, కానీ అధికారులు కబ్జా చేసిన భూమిని కూడా రిలీజ్ చేసి మళ్ళీ ప్రజలకు, అధికారులు వెనుకున్న నాయకులు ఎవరు? ఆ భూములనే ఎటుపోయినాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి, అవి రియల్ ఎస్టేట్ లో కన్వర్ట్ అయినాయా, ఇంకా అలానే ఉన్నాయా? ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ఉద్దేశం ఏది కదా అండి. ఇన్ని ఎకరాల భూములు కొల్లగొట్టారని మీరు ప్రచారం చేశారు కదా, రోజుకు ఒక వార్త పేపర్లో మన లీకులు ఇస్తారు. మరి ఏం చేస్తారండి? ఇలా కమాండ్ కంట్రోల్ సెంటర్ అని ఆ టీం అనేది వర్క్ చేస్తుందనే వార్తలు వస్తాయి, మనకు తెలుస్తాయి సమాచారం. మరి ఆ డాటా మీరు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? మీ ప్రభుత్వం ఎలా నమ్మంటారు మీరు చేస్తారని? గత ప్రభుత్వం మీరు చేసిన ఆరోపణలు ఇంతవరకు మీరు ఒక్కటి ప్రూవ్ చేసింది లేదు. 8,000 ఎకరాలు కొల్లగొట్టారు, ఎక్కడ ఏ జిల్లాలో ఎంత అనేది ఆ డాటా మీరు ఇచ్చేయరు. మీరు చేసిన ఆరోపణలు ఇంతవరకు మీరు సమస్యలు సాల్వ్ చేయరు. మరి మీ ప్రభుత్వాన్ని ఎలా నమ్మంటారు ప్రజల్ని? చెప్పండి. సో ఈ విధంగా మనం ఆలోచించాలి. సో ప్రస్తుతం జరుగుతుంది గది, గత ప్రభుత్వం చేసిందని వాళ్ళు అలా చెప్పారు. వాళ్ళు ఆ ప్రభుత్వం సరికాదు, మేము గొప్పలు చేస్తామని వీళ్ళ అధికారం వచ్చి వీళ్ళు 2.5 అధికారంలో 2.5 years అయింది. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు చట్టం పోటలు వచ్చి ఇదైంది. వీళ్ళు ఎందుకు మరి వీళ్ళు చేయరండి? వీళ్ళు ఎలా నమ్మంటారు మిమ్మల్ని? మీ చిత్తశుద్ధిని మేము పరీక్షించాలి కదా. మనం 100% మనం ఛాలెంజ్ చేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఆ ఫోరెన్సిక్ ఆడిట్ వివరాలు బయట పెట్టాలి. బయట పెట్టి పలానా గ్రామం, పలానా సర్వే నెంబర్, పలానా మండలం, పలానా జిల్లాలో ఇంత భూమి కొల్లగొట్టిర్రు, ఇక పలానా వ్యక్తి అని చెప్పి డీటెయిల్స్ అనేవి మీరు పబ్లిష్ తీసుకున్నాం. మీరు రికవరీ చేసినాం, రికవరీ చేసి ఉద్యమకారులకు పంచడం, మాజీ సైనికులకు పంచడం, లేకుంటే భూమిని దళితులకు పంచడం, ఈ విధంగా మీరు చేయాలి కదా. మీరు అలా చేస్తారా? చేస్తలేరు. ఆ లోపల అన్ని సర్దుకుంటున్నాయా? మరి అది ఏం జరుగుతుందని ఆ ఫోరెన్సిక్ ఆడిట్ల మర్మం ఏందని ఎవరికి తెలియదు. ఫోరెన్సిక్ ఆడిట్ వేసినాము, చేస్తాం, పుడతాం అని చెప్పి గొప్పలు ప్రచారాలు తప్ప ఇంతవరకు అనేది బయటకు వచ్చింది మాత్రం ఏం లేదు. గతంలో ధరణి కమిటీ చేసింది ఆ డాటా బయటికి రాలేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఆ భూముల వివరాలు బయటికి రావు.
అసలు సెక్షన్ 22 అంటే ఏంటి? 22 అంటే ఏంటండి? ఉమ్, ఒక రక్షణ కవచం ప్రభుత్వ భూములకు కాపాడాలి. కానీ అది చేయకుండా మనం ఏం చూస్తున్నాం ఇలా ప్రభుత్వాలు ప్రజల భూములు, రైతుల భూములను అందులో పెట్టి ఇబ్బందులు పెడుతున్నాం. అమ్ముకోకుండా, కొనుక్కోకుండా అసైన్‌మెంట్ ల్యాండ్‌లకి ఇంతవరకు రైట్స్ ఇవ్వలే. అవును. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన పక్క రాష్ట్రం జనవరి 1 న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. అవును. 10 సంవత్సరాలు మీరుంటే అమ్ముకోవచ్చని. మరి అవును. మీకెందుకు చేతనైతలేదు మరి? ఎందుకు ఇవ్వరు రైట్స్ మీరు? ఉమ్, అంటే ప్రజల భూములేమో అన్యాయంగా మీరు సెక్షన్ 22లో పెట్టి ఇబ్బందులు పెడతారు. వాడిని అమ్ముకోనియ్యరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొనియ్యరు, నాలా కన్వర్షన్ చేయరు, ఏది లేదు. పిఓటి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. వాడు పేదోడు లెక్కనే ఉండాలి. పేదోని లెక్కనే ఉండాలి. వాడిని వారసుడికో ఇంకోటికో ట్రాన్స్ఫర్ కావాలి అంతే. ఉమ్, పిఓటి చట్టం ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 1977. ఉమ్, అది వాళ్ళకే వర్తిస్తదా? ఉమ్. ప్రభుత్వ భూములో కానీ వర్తించదా? ఇప్పుడు నాకు సురేందర్ రెడ్డి గారు చాలా డౌట్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, ఇక్కడ పోయి ఇటు పోతే భువనగిరి, ఎల్బీనగర్ ఈ ప్రాంతంలో చాలా మంది నిరుపేదలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అప్పట్లో భూములు ఇచ్చారు. ఇప్పుడు బంజారా హిల్స్ అని బంజారాలు ఉన్నారని పేరు వచ్చింది అంటుంటారు. పేరొచ్చింది. మరి వాళ్ళందరి భూములు మీరన్నట్టుగా లెక్క ప్రకారము సో వాళ్ళ వారసులకు మాత్రమే చెందాలి. చెందాలి. ఎట్లా రియల్ ఎస్టేట్ గా మారినాయి? ఎట్లా కోట్ల రూపాయల ప్రైవేట్ ఇచ్చే ఆ వ్యక్తి ఆ రహస్యాన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ అనేది కండక్ట్ చేస్తుంది. ఓకే, ఎవరి పేరు మీద ఎలా మారింది? ఓకే. ఏ ఆధారంతో మారింది? ఎక్కడ లాగిన్ అయ్యారు? ఆ? సో చట్టం ప్రకారం ఈ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న ఈ యొక్క పేదల భూములు మళ్ళీ పేదల చేతులకు పోవాలి చట్టం పోవాలి. ప్రకారం. పోవాలి. ఓకే, అంటే ఈ అసైన్డ్ భూములు, అసైన్డ్ భూదాన్ భూములు, భూదాన్ సో భూములు, ప్రైవేట్ సర్టిఫికేట్ వ్యక్తులు భూములు తీసుకోవడం చట్ట ప్రకారం నేరం అయితే. నేరం అది. మీరు ఇల్లీగల్ గా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఇప్పుడు జనరల్ గా అండి మీరు ఒక ఎకరం భూమి అమ్మాలన్నా నేను అమ్మాలన్నా కూడా మనం ఏం చేస్తాం? మీ సేవ పోయి స్లాట్ బుక్ చేస్తాం. అవును. స్లాట్ బుక్ చేసిన తర్వాత పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మన స్లాట్ టైమింగ్ లో పోయి మనం బయోమెట్రిక్ చేస్తాం. అవును. ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ లో అగ్రికల్చర్ భూమి అయితే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆయన బయోమెట్రిక్ చేస్తాడు ఫస్ట్, అమ్మేవారిది కొనేవారిది. ఓకే, ఆ తదనంతరం ఇద్దరు ఎవిడెన్స్లు, నా తరపున ఇద్దరు ఎవిడెన్స్లు, మీ తరపున ఇద్దరు ఎవిడెన్స్లు, ఓకే. సాక్షి మేబీ ఇంటర్నల్ గా మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ మ్యూచువల్ కన్సెంట్ తోని నేను ఎకరం అమ్ముతున్నా, ఇందరు బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది అది రిజిస్టర్ అయితే ఎంఆర్ఓ మనకి ఇస్తారు. ఆ తర్వాత సక్సెషన్ మ్యూటేషన్. ఓకే. అంటే ఒక వ్యక్తి తన సొంత పట్టా భూమిని అమ్ముకోవడానికి చేయడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. మీరు ప్రభుత్వ భూములు ఇలాంటి ఏది లేకుండా కళ్ళు మూసుకొని ఇంకొకరి పేరు మీద డైరెక్ట్ పట్టాలు చేస్తామని అంటే ఎంతవరకు సాధ్యం? ఎంతవరకు ఓకే. కరెక్ట్? అది పద్ధతి కాదు కదా. అది దాని కూడా ఒక పద్ధతి అనేది మొత్తం ఉండాలి. ఎన్ఓసి ఇచ్చేసారు అయితే అంతే. ప్రైవేట్ వ్యక్తులకు. కళ్ళు ప్రభుత్వ ల్యాండ్. మూసుకొని ఇది ప్రభుత్వ భూమి అండి, ఇప్పుడు ఇది ఎకరం భూమి, ఇది బంజారా హిల్స్, ఫలానా వ్యక్తికి ఇగో ఏ అనే వ్యక్తికి నేను ఆయన పేరు మీద పట్టా వేసేయడమే. ఏ ఆధారం లేదు. ఏ ఆధారం లేదండి. ఏ ఎంక్వైరీ లేదు. ఏ ఎంక్వైరీ లేదు. ఏ ఆధారంతో ఎట్లా మార్చారు మీరు? ఏ ఆధారంతో పట్టా వేసారు అతనికి? ఓకే. ఇప్పుడు అసైన్మెంట్ భూములు అంటే నేను అనుభవించాలి, నా వారసునికి ఇవ్వాలి, అది వెల్డన్, అది మంచిదే. కానీ అనామకులకు మీరు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు పట్టాలు చేసిరంటే అది ఏ విధంగా అవుతుంది? అది ఈ ఉద్దేశం ఏందని వెనకాల? అంటే పట్టాలు చేయాలి, పట్టాలు చేసిన భూములో రియల్ ఎస్టేట్. ఇలా వీళ్ళు ప్రభుత్వాలు వీళ్ళు గొప్పలు చెప్తారు, ఈడ ఎన్ని ప్రభుత్వ ఎకరాలు కాపాడినాం గీపాడినాం అని. పెద్ద పెద్ద ప్రచారం హైడ్రా అనేది ప్రభుత్వమే. హైడ్రాను ముందర పెట్టుకొని వీళ్ళు ల్యాండ్ బ్యాంక్ కుంభకోణాలు చెప్తారు. ఓకే. హైడ్రాను ముందర పెట్టాలి, ప్రభుత్వం రక్షిస్తున్నట్టు కాపాడుకోవాలి, తెల్లారి దాన్ని యాక్షన్ పెట్టి అమ్మేయాలి. సరే, ఇప్పుడు హైడ్రా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తు చేశారు. సోషల్ మీడియాలో ఒకటి బాగా చక్కర్ కొడుతుంది. సో ఓవైసీకి సంబంధించినటువంటి ఆ సల్కం చెరువులో ఉన్నటువంటి కాలేజ్ ఏదైతుందో అది ఎఫ్టీఎల్ పరిధిలో లేదని కోర్టుకు హైడ్రా చెప్పినట్టుగా తెలుస్తోంది. హైడ్రా చెప్పలేదండి. ఓకే, ఇచ్చినట్టుగా మాట్లాడదు. తెలుస్తుంది. అడగండి. దాంతో పాటు ఈ పక్కనే హుస్సేన్ సాగర్ ఈ పరిసర ప్రాంతాల్లో నక్లెస్ రోడ్ లో ఒకటి ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఒక పెద్ద టవర్ కనబడతా ఉంది. అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, దాన్ని కూల్చాలి, అది దానికి పర్మిషన్స్ లేవని ఒక చర్చ జరుగుతుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు. చెరువులో ఉన్న ఓవైసీ కాలేజ్ ఏమో ఎఫ్టీఎల్ పరిధిలో లేదంటున్నారు. ఈ నెక్లెస్ రోడ్ కు రోడ్డు, రైల్వే ట్రాక్, ఆ తర్వాత ఉన్నటువంటి ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఏమో ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. ఇది ఎక్కడి సమన్వయం అన్నట్టు ఒక చర్చ జరుగుతోంది. దీని మీద ఏమైనా మీరు కామెంట్ చేస్తారా? చర్చ ఈ 2 ఉదాహరణలు మాత్రమే కాదండి. మనం కొంచెం బ్యాక్ ఎండ్ లో వెళ్తే గత ప్రభుత్వం ఏం చేసింది? చెరువులను, కూముంటలను పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ అని ఒక స్కీమ్ పెట్టి పెద్ద ఎత్తున మేము వాటర్ ఫిల్అప్ చేసినాం, అట్లా ఇట్లా అని వాళ్ళు ప్రచారం చేసుకోరు. ఒక కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు తెచ్చారు. ఓకే. అది చేసినప్పుడే ఆ చెరువులను, గుంటలను కంప్లీట్ గా పరిపూర్ణంగా వాళ్ళు సర్వే చేసి, జాయింట్ సర్వే, రెవెన్యూ, ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ సర్వేలు చేసి దాని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బౌండరీ ఫిక్స్ చేస్తే ఈ రోజు ఈ సమస్య ఉండేది కాదు. హైడ్రా అనే వ్యవస్థ లేదండి. ఓకే. సో గత ప్రభుత్వం చేసిన తప్పిదం మెయిన్ ఇది. ఓకే. వాళ్ళు కాళేశ్వరం కట్టినాం, మేము ఇది చేసినాం, నీళ్ళు ఎత్తిపోసినాం పెద్ద ఎత్తున, ఇట్లా అట్లా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మంచిదే, మేము కాదని అంటలేము. చేసే పనిలో 50% మాత్రమే చేసిరు వాళ్ళు. అదే పనిని వాళ్ళు ఆ చెరువుల, గుంటలను పెద్ద ఎత్తున మొత్తం సర్వే చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బౌండరీ ఫిక్స్ చేసి ఉంటే ఇలా ఇంకొకరికి కబ్జా చేసే అవకాశం ఉండేది కాదు. ఓకే. అంతేనా కదా? వాళ్ళ అవకాశం ఇచ్చారు. అప్పుడు వాళ్ళ పని చేయకపోవడం వల్ల ఈ కబ్జాదారులు అనేది నా ఆటంలో ఒక సల్కం చెరువు మీరు అన్నట్టు ఇప్పుడు ఇది ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా ఎక్కడ చూసినా కాకతీయులు నిర్మించిన 30,000 చెరువులు ఇప్పుడు మిగిలిన చాలా ఎక్కువ ఉండే చెరువుల సంఖ్య. అది
ఇలా చెరువులన్నీ మాయమైపోయినాయి. ఉమ్, ఇంకో తప్పిదం ఏం జరిగిందంటే గత ప్రభుత్వం వల్ల ఈ చెరువులో నాకు ఒకప్పుడు నీళ్లు లేనప్పుడు మనకు ఏక ఫసల్ పట్టాలని ఇచ్చేవాళ్ళు. అవును. చెరువులు అంటే ఒక పసలు పంట పని ఒక చేసుకోవాలి. పంట దున్నుకోవడానికి. అవును. ఎప్పుడు అది చెరువులో నీళ్లు తగ్గినప్పుడు మాత్రం. ఎండాకాలము అప్పుడు. అవును. చెరువులో నిండుగా నీళ్లు ఉన్నప్పుడు మనకు ఎలాంటి అవకాశం ఉండదు. అవును. సో ఎప్పుడైతే చెరువులో నీళ్లు వెనకపోతాయో కొంచెం తగ్గుతాయో అప్పుడు పలానా వ్యక్తి దున్నుకోమని ఒక పట్టా ఇచ్చేవాళ్ళు. అవును. ఆ పట్టాలకు కూడా పర్మనెంట్ పాస్బుక్లు రైతు బంధులు వచ్చినాయండి ఉమ్, ధరణిలా. ఉమ్, సో అట్లా చెరువులు కొన్ని మాయమైపోయినాయి. ఎవరికైనా పట్టా పాస్బుక్ వచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేస్తాం మనం, ఒకటి నేను ఇమీడియట్ నాలా కన్వర్షన్ చేస్తా, లేఅవుట్ అనే చేస్తా, ఎవరికైనా సేల్ అనే చేసేస్తా. అవును. సింపుల్. ఉమ్, నేను క్యాష్ చేసుకున్నా కదా. సో అక్కడ నష్టం ఎక్కడ జరిగింది, చెరువులు కుంటలు అనేవి సగం మాయమైపోయినాయి. ఇది తరతరాలు నడుచుకుంటూ వస్తుంది ఇది. ఓకే. కానీ పెద్ద 2018 ఇంకా ఎక్కువ జరిగింది ఇది. సో జరిగిందని వీళ్ళు సవరించన్నా ఇప్పుడు. ఇలా ఒక హైడ్రా అనే ఒక వ్యవస్థను పెట్టి మీరు సల్కం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నది లేదు, రోజుకు ఒక సమానం చెప్తురండి. నేను కూడా వార్తలు చూస్తున్నా. ఉమ్, ఇప్పుడు మన భూములు అన్నిటికీ ఇవాళ మనం ఇక్కడ కూర్చున్న ఈ ఊదో ఒక సర్వే నంబరే. దీనికి ఆధారం ఏంటండి, నిజాం కాలంలో చేసిన సర్వేనే మనకు ఆధారం. ఓకే. 1930లో నిజాం సర్వే చేసిన భూములే, ఆ రెవెన్యూ విలేజ్లే మనకు, ఆ రెవెన్యూ మ్యాప్లే మనకి ఇప్పటికీ ఆధారం. అవును. ఇప్పుడు కూడా సర్వే సెటిల్మెంట్ అనేది నిద్రపోతుంది. వాళ్ళు పట్టించుకున్నాడు ఎవరు లేడు. మనం ఉమ్, చూస్తున్నాం రోజుకో వార్తలు. మన అసిస్టెంట్ డైరెక్టర్ను పట్టుకుంటే 100 కోట్లు బయటపడ్డాయి. 700 రూపాయలతో జీతం మొదలు పెట్టిండు ఉద్యోగాన్ని. ఉమ్, ఇలా 100 కోట్లకు వచ్చిండు అవినీతికి. అంటే నేనేమంటున్నా అంటే అప్పుడు నిజాం సర్వే చేసిన విలేజ్ మ్యాప్ ప్రకారం చెరువు, ఇప్పుడు సల్కం చెరువు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు అన్నట్టు అప్పుడు చెరువు విస్తీర్ణం 10 ఎకరాలు. ఓకే. నిజాం సర్వే చేసిన మ్యాప్ విలేజ్ మ్యాప్ ప్రకారం మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం. ఉమ్, సో ఇక్కడ దొంగలు ఇప్పుడు ప్రస్తుతం జరిగింది ఏంది, చెరువులు అనేది ఒక ఆర్వీ అనే కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ ఆల్మోస్ట్ హెచ్ఎండిలో వాళ్ళే ఉంటాయి రికార్డులని. ఆర్వీ అనేది ఒక సంస్థ, సర్వేయింగ్ సంస్థ ఉన్నది. ఓకే. వాళ్ళే సర్వే చేసారు. ఆ చేసిన సర్వేలలో వాళ్ళు ఏం చేశారు అంటే ఈ రెవెన్యూ వాళ్ళు చేసిన వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు సర్టిఫై చేసారు. ఇప్పుడు చెరువు అనేది అప్పుడు 10 ఎకరాలు ఉన్నదాన్ని ఈయన సల్కం చెరువు మన ఓఎస్సీ బ్రదర్స్ ఫాతిమా అని పేరు పెట్టి 1 ఎకరం 2 ఎకరాలు కబ్జా పెట్టి కాలేజీ కట్టేశారు. ఓకే. దాన్ని ఇట్లా గీసేసి అంతకుముందు 10 ఎకరాలని వీళ్ళు 9 ఎకరాలు చేసి వీళ్ళు మ్యాప్ వేసి ఇచ్చేసారు. ఓకే. ఎఫ్టీఎల్ ఇంత కాదు ఇంత అని చెప్పి వీళ్ళు సర్టిఫై చేశారు. ఉమ్, అంటే ఇప్పుడు దేన్ని కోర్టును ఏది నమ్మంటారు, ప్రజలను ఏది నమ్మంటారు, ఏది ఎవిడెన్స్ మనం తీసుకోవాలి. ఉమ్, నిజాం సర్వే చేసిన విలేజ్ మ్యాప్ ను మనం బేస్ గా తీసుకోవన్నా. ఓకే. ఈ అవినీతి పరులు ఇప్పుడున్న ఈ రెవెన్యూ అధికారులు, ఈ ఇరిగేషన్ వాళ్ళు ఈ చెరువు విస్తీర్ణం తగ్గించి ఎఫ్టీఎల్ పరిధిలో లేదు చెరువు అని చెప్పి వీళ్ళు చేసిన మ్యాప్ ను దీని ఎవిడెన్స్ తీసుకోవన్నా. ఇది ఉమ్, న్యాయస్థానాన్ని కూడా ఒక క్వశ్చనే ఇది. ఓకే. అంటే చెరువు పరిధి ప్రభుత్వాలు మారినప్పుడు గడుకొకసారి మారదు కదా అండి. అవును. అంతే ఎఫ్టీఎల్ ఉంటుంది. అని అంతే ఉంటుంది. ఉమ్, చెరువే ఉంటుంది. దాని విస్తీర్ణం 10 ఎకరాలు ఉంటుంది. అది ఉన్నప్పుడు దాన్ని అట్లే మనం మెయింటైన్ చేయాలి. నిజాం సర్వే చేసినప్పుడు 10 ఎకరాలు ఉంటుంది. ఇవాళ ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు ఎఫ్టీఎల్ పరిధి తగ్గించి ఇంతే ఉన్నదని అంటే ఎట్లా అన్నట్టు దాన్ని. అది ఓకే. ఫాతిమా కాలేజ్ కాదు, ఇవాళ ట్యాంక్ బండ్ కాదు, అన్ని చెరువుల పరిస్థితి ఇలానే ఉంది తెలంగాణలో ఉమ్, ప్రతి గ్రామంలో. సో దీనికి పకడ్బందీగా మిషన్ కాకతీయ స్కీమ్ చేసినప్పుడు అప్పుడే పకడ్బందీగా సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేసి ఉంటే ఇలా హైడ్రా చేసే పని అప్పుడు చేసి ఉంటే ఇలా ఈ ప్రభుత్వానికి అవకాశం ఉండేది కాదు. హైడ్రా అనే వ్యవస్థ లేదండి. ఉమ్, హైడ్రాలో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా హైడ్రా అనేది ఉన్నది. ఓకే. కాకపోతే దాని పేరు ఈవీడిఎం అని ఉండే అప్పుడు. ఈవీడిఎం అంటే అందులో 2 వింగ్స్ ఉంటాయి. ఓకే. ఒకటేమో అసెట్ ప్రొటెక్షన్, ఇప్పుడు మీరు చెప్పిన చేసే పని. ఇంకోటేమో మన దీన్ని ఏమంటారు, మన డిజాస్టర్ మేనేజ్మెంట్, వర్షాలు DRF. దీనికి ఉమ్, డిఆర్ఎఫ్, అలా 2 వింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు హైడ్రా అనేది చేసే పని అప్పుడే చేసి ఉంటే ఇలా ఈ అవకాశం ఉండేది కాదు. సో క్లారిటీ ఏంటంటే సల్కం చెరువు అనేది 100% కబ్జా అనేది. ఫాతిమా కాలేజ్ 100% ఎఫ్టీఎల్ చెరువులనే ఉన్నది. చూస్తుంటే కనిపిస్తుందండి కళ్ళల్లో. అవును. ఇలా ఏ విలేజ్ పోయినా కూడా మనం మీ సొంత ఊరు మా ఊరు గ్రామం పోయినా కూడా సర్వేర్ ఏం చేస్తాడు, ఫస్ట్ విలేజ్ మ్యాప్ తీస్తాడు. అది ఎప్పటిది 1930 నిజాం కాలం సర్వే మ్యాప్. అప్పటి టిప్పన్లే తీసి దాని ఆధారంగానే సర్వే చేస్తాడు, మనకు హద్దులు నిర్ణయిస్తాడు. మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ లార్డ్ ఎక్స్పర్ట్ వీళ్ళు చెప్పిన ప్రకారం ఎవ్రీ 30 years ఒకసారి మనకు సర్వే జరగాల భూములు. ఉమ్, ఎవ్రీ 30 years ఒకసారి భూములు సర్వే జరిగితేనే రికార్డ్ అని అప్డేట్ అవుతాయి, అవును. తోవలని ఓపెన్ అవుతాయి మనకు. అవును. ఇలా కెనాల్స్ పోయినాయి, చాలా పోయినాయి, మనకి ఎట్లా అప్డేట్ అవుతాయి అవన్నీ. ఓకే. ఎందుకంటే ఎప్పుడు అప్పుడు నిజాం గీసిన తోవని నక్ష పని ఇవాళ గవే వాడుతారు అందరు ప్రజలు అదే తెలంగాణ. తోలకెళ్ళి కెనాల్ పోయింది. అదే అందులో కూడా తోలకెళ్ళి ఒక కొన్ని పంచాలు ప్రాజెక్టులు వచ్చినాయి. కబ్జాలు. అవును. సో 30 ఏళ్ళకి ఒకసారి సర్వే జరిగితే ఏమవుతుంది అంటే రికార్డులన్నీ అప్డేట్ అవుతాయి. ఓకే. ఇరిగేషన్ కెనాల్ పోయింది, 2 సైడ్లో దారి అనేది ఓపెన్ అయింది, అవును. అది నక్షప అనేది అయిపోతుంది. అది మన సెక్షన్ 22 వేలకు వచ్చేస్తుంది ప్రభుత్వ భూమి అని. కానీ ఎవరు కూడా దాన్ని మనం తిరగరాయాలి, మళ్ళీ మనం భూమి తవ్వలేదని అనలేము. అవును. ఆ విధంగా 30 years ఒకసారి సర్వే జరిగితే ఈ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉన్నది. ఒక రెవెన్యూలో 2 ఉన్నాయండి, ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళు మాత్రమే కాదు. ఉమ్, ఇలా తెలంగాణలో ఉన్న సమస్యలల్లో 100%లో 50% రికార్డులకు సంబంధించినవి. ఓకే. ఇంకొక 50% రెవెన్యూ సెటిల్మెంట్. ఉమ్, దీంట్లో ఎవరు ఉంటారు, మనకు మండల్ లెవెల్ ఒక సర్వేర్ ఉంటాడు, అతని పైన ఆర్డీఓ లెవెల్ ఇంకొక డివిజనల్ సర్వేర్ ఉంటాడు, ఉమ్, అతని పైన జిల్లా లెవెల్లో ఒక ఏడీ ఉంటాడు, అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన మీద మనకి ఇక్కడ నారాయణగూడలో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆడ జేడీ ఉంటాడు, జాయింట్ కమిషనర్ ఉంటాడు. ఇది ఒక డిపార్ట్మెంట్ ఇది. ఉమ్, వీళ్ళందరి పని ఏంది, మనం
అప్లై పెట్టుకుంటే ఒక ఎకరం సర్వే పెట్టండి, సర్వే చేయాలి, అద్దులు నిర్ణయించాలి, మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఆ సర్వేర్ ఏడాది 2 ఏళ్ళు అయ్యేటట్టుంది కదా! ఒక్కసారి నువ్వు ఆ సర్వేర్‌కి దరఖాస్తు పెట్టుకుంటే 100% ఆ! ఎఫ్‌లైన్ పిటిషన్ మనం ఒక సర్వే అప్లై చేయాలంటే మినిమమ్ ఒక 100, 200 మనం మీ సేవలో కడితే అయిపోతుందండి. హ్మ్. అది తీసుకపోయి మనం అక్కడ ఇచ్చేస్తే ఆయన 15 రోజుల్లో అతను రావాలి. సర్వే చేయాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అద్దులు ఉన్న వాళ్ళకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. మన భూమి సర్వే చేసి మన పంచనామా వేసి ఇచ్చిపోవాలి. ఓకే. కానీ ఈ సర్వేయర్ల పరిస్థితి ఎట్లుందంటే మనం దీపావళికి అల్లుని కట్నం ఇస్తేనే వస్తానన్నట్టు హ్మ్. వాళ్ళకి కట్నాలు ఇయ్యాలి, బతిలాడాలి, ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. అప్పుడు మాత్రం వస్తారు. హ్మ్. వచ్చిన తర్వాత పంచనామా చేసిస్తారు. చేసిన తర్వాత మళ్ళీ మన లోపల మన భూమి ఎంత ఉన్నదని మళ్ళీ ఎంజాయ్‌మెంట్ సర్వే చేసేసి మన సమస్య సాల్వ్ చేస్తారంటే చేయరు. దానికి మళ్ళీ అదనపు కట్నం చెల్లించాలి. హ్మ్. ఇప్పుడు లైసెన్స్ సర్వేయర్లు కొత్తగా వచ్చారు. మనం ఓకే. చూస్తున్నాం సర్వేలు కూడా లైసెన్స్‌డ్ సర్వేలు. లైసెన్స్ సర్వేలు కొత్తగా గవర్నమెంట్‌తో వాళ్ళు కొలాబరేట్ జస్ట్ వాళ్ళొక లైసెన్స్ అండి. ఓకే. ఇప్పుడు ఆర్‌టీఓకి ఎట్లా లైసెన్స్ ఉందో వాళ్ళు హ్మ్. చేసే పని కూడా గవర్నమెంట్ ఒక లైసెన్స్ ఇచ్చింది. హ్మ్. వాళ్ళు చేసింది ఫైనల్ కాదు. ఓకే. వాళ్ళు చేసిన సర్వేను మండల్ సర్వేయర్ అప్రూవ్ చేయాలి. ఓకే. ఇది రైట్ అని. హ్మ్. సో, సర్వే సెటిల్‌మెంట్ ఇప్పుడు తెలంగాణలో ఇంతవరకు ఒక్క పర్మనెంట్ సర్వేయర్, గవర్నమెంట్ సర్వేయర్ పోస్ట్ రిక్రూట్ కాలేదండి. హ్మ్. 12 ఏళ్లలో. ఇప్పటివరకు ఒక పోస్ట్ ఫిలప్ చేయలేదు. ఓకే. మరి ఇక భూముల సమస్యలు ఎట్లా సాల్వ్ అయితాయి? హ్మ్. ఎట్లా సాల్వ్ అయితాయి చెప్పండి? ఇంకొక ఇష్యూ మన ఈ సర్వే విషయం రిలేటెడ్ మనం ఇంకోటి మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తెచ్చింది స్వామిత్వ అని. ఓకే. అప్పుడు నిజాం సర్వే చేసినప్పుడు ఒక గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకున్నప్పుడు ఆయన ఏం చేసిండంటే ఎక్కడైతే మనం ఇల్లు కట్టుకొని బావులు ఉంటాయో దాన్ని ఒక బ్లాంక్‌గా స్క్వేర్‌గా ఇట్లా గీసేసి దానికి సర్వే నంబర్ కేటాయించలేదు. దాన్ని ఓకే. గ్రామకంఠం అంటాం మనం. అవును. మిగతా భూములకు సర్వే నంబర్ 1 నుంచి 100 అట్లా కేటాయించుకుంటూ పోయిండు. ఆ గ్రామకంఠం భూములు సర్వే చేసి ఎవరికి ఇప్పుడు మా ఇంట్లో మీ ఊర్లో కూడా సొంత ఊర్లో కూడా మీకు ఇల్లు ఉండొచ్చు. ఇంటి అవును. ముందట ఆకిలి ఇంత ఉంటది. ఇంటి వెనక ఇంత ఉంటది. అదో అవును. అర్ధ ఎకరం, ఇదో అర్ధ ఎకరం మొత్తం కలిపితే ఓ ఎకరన్నర ఉంటది ఇల్లు మనకు. అవును. అది మొత్తం కొలిసి ఒకసారి మీకు ఒక మన ఇప్పుడు ఈ పట్టా పాస్‌బుక్ ఎట్లా వస్తదో అట్లా ఒక ఆధారం ఇస్తే దాని ఆధారంగా మీరు లోన్‌కి గాని పోవడానికి అవకాశం మీకు ఒక ఎవిడెన్స్ క్రియేట్ అయితది. ఏపీలో చేసినట్టు అట్లా ఏపీలో చేసేది. చేసిర్రు లాస్ట్ హ్మ్. టైమ్. హ్మ్. సో, ఆ విధంగా ఆ ప్రభుత్వం స్కీమ్ తెచ్చి ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్ అది చాలా రోజులైంది అది. ఓకే. గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని. ఇప్పుడు ఈయన 2.5 ఏళ్లయింది ఈయన కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇక హ్మ్. మరి మీరు దేనికున్నారంటే నాకు అర్థం కాదు. దేనికోసం మీరున్నది? ఏమనంటే మేము గొప్పలు చేస్తాం, సర్వే చేస్తాం, భూధార్ కార్డ్ ఇస్తాం, ఆధార్ కార్డ్ ఇస్తాం. హ్మ్. ప్రచారం తప్ప పైలట్ ప్రాజెక్టులు, ప్రచారాలు ఇవే తప్ప మీరు పూర్తిగా చేసి సీరియస్‌గా చేసినవి ఎప్పుడు తీసుకున్నారు మీరు? మీకు ఇంకా ఉన్నది 2.5 ఏళ్ల అధికారమే. ఈ 2½ ఇయర్‌లో మీరు ఏం చేస్తారు? హ్మ్. ఏమనంటే నేను 2034 దాకా మాదే ప్రభుత్వం, నేనే ముఖ్యమంత్రి అంటారు మళ్ళా మీరు. ఓకే. మనతో సంతోషమే. అంటే ఇప్పుడు మీరన్నట్టుగా ఈ ధరణి తప్పిదాల వల్ల కేసీఆర్ ఓటమి ఎట్లయితుందో, ఈ భూభారతి తప్పిదాలు కూడా రేపు రేవంత్‌నో, కాంగ్రెస్‌నో ఓటమి పాలు 100% అండి. చూపిస్తాయి అయితే. నేను ఇవాళ ఈ ఆర్‌టీవీ వేదికగా నేను ఇది చేస్తున్నా. హ్మ్. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఫోరెన్సిక్ ఆడిట్ బయటపెట్టి, అక్రమార్కులు ఎవరో తేల్చి, సమగ్ర భూ సర్వే నిర్వహించి, ప్రాపర్‌గా గెట్టు పంచాయతీలేని సమస్య తెలంగాణ వీళ్ళని ఇది చేస్తేనే వీళ్ళకి పేరు, మళ్ళా అధికారం ఇచ్చుడా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. హ్మ్. అంతే తప్ప ఆయన లెక్కన నేను కూడా ప్రచారం చేసుకుంటూ, టైమ్ పాస్ చేసుకుంటూ పోతా అంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పిర్రు ఇంతకుముందు ఏమని? మేము ధరణి పోర్టల్‌లో బంగాళాఖాతంలో వేసినాం, ఇది చేసినాం, అది చేసినాం అని. ఈసారి మీకు బంగాళాఖాతం కాదు, ఏకంగా హిందూ మహాసముద్రమే భూభారతి గతైతది. నేను ర రైట్. ఈ ఆర్‌టీవీ వేదిక నేను చెప్తున్నా. ఇది మిమ్మల్ని అసలు దీన్ని గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఆ ప్రభుత్వాన్ని, పోర్టల్‌ని ఏ విధంగా అయితే ప్రజలు బంగాళాఖాతంలో వేసిన వీళ్ళు అంటుర్రో, హ్మ్. మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని, ఈ భూభారతి పోర్టల్‌ని కూడా ఏకంగా ఈసారి బంగాళాఖాతం కాదు, హిందూ మహాసముద్రంలో ఎత్తారు ప్రజలు. అది మాత్రం క్లియర్. రైట్. థాంక్స్ సో మచ్ అండి. ఇది మొత్తం మీద మాజీ సైనికులు సురేందర్ రెడ్డి గారు చాలా అంశాలు చెప్పారు. గ్రౌండ్ లెవెల్‌లో, గ్రామాల్లో రైతులు ఇంకా ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన కళ్ళగట్టినట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. చూద్దాం ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ ప్రజల సమస్యలు మాత్రం మారట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వమైన ఈ 2.5 సంవత్సరాల్లో ఈ భూభారత్‌తో ప్రజల సమస్యల్ని నెరవేర్చి మళ్ళీ గద్దెనెక్కుతదా? లేకపోతే గత ప్రభుత్వం చేసినట్టుగా తప్పు చేసి మరి గద్దె దిగుతదా అనేది భవిష్యత్తులో చూడాలి.